చలికాలం అంతా చక్కగా పూలు బాగా పూయాలంటే మన మొక్కలకి మనము ఏమి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఇదంతా కూడా వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. నమస్తే, నేను వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మిస్ కాకుండా ఉంటారండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే తద్వారా నేను ముందు పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. వర్షాలు పడినప్పుడు కొన్ని గులాబీ మొక్కలకి నేను హార్డ్ ప్రూనింగ్ చేశానండి. హార్డ్ ప్రూనింగ్ చేసి దాదాపు 1 మంత్ అయింది. ఇప్పుడు వాటి అప్డేట్స్ మీకు క్లియర్గా వీడియోలో అయితే చూపిస్తాను. ఇది కాశ్మీరీ గులాబీ అండి. దాదాపు ఈ మొక్క నా దగ్గర 20 ఇయర్స్ పైన అయిందనమాట. ఈ మొక్క నేను నాటి ఎప్పుడు నాకు గుత్తులుగా ఫ్లవర్స్ అనేది ఇస్తూనే ఉంటుందండి ఈ మొక్క. సో నేను వర్షాలు పడినప్పుడు టోటల్గా హార్డ్ ప్రూనింగ్ అనేది చేశాను. ఇప్పుడు 1 మంత్ అయింది కదా. ఫస్ట్ అయితే ఇలా రెడ్గా మనకి చిగుర్లు అయితే వచ్చేస్తాయండి. తర్వాత రోజుకి ఎండ తగులుతూ ఉంటుంది కదా, ఆకులు అప్పుడు మనకి గ్రీన్గా అయిపోయి కలర్ అయితే మారిపోతుంది. తర్వాత కొత్త కొమ్మలు, బ్రాంచెస్ అనేది స్టార్ట్ అయిపోయి ఫ్లవరింగ్ అనేది మనకి వచ్చేస్తుంది. హార్డ్ ప్రూనింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడే చేసేసుకోండి. ఎప్పుడైతే మనకి ఫ్లవర్స్ అయిపోతాయో సెమీ ప్రూనింగ్ అయితే ఇయర్ అంతా మనం చేసుకోవచ్చండి. అంటే ఫ్లవర్ కింద 2-3 ఆకులు కిందకి కట్ చేసుకుంటే అక్కడి నుంచి మళ్ళీ మనకి కొత్త ఆకులు వచ్చి పూలు అనేది స్టార్ట్ అవుతాయి. సో ప్రూనింగ్ చేసిన తర్వాత మనము ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. ఎప్పుడైనా కానీ మనము ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ మొక్కలపైన స్ప్రే చేయాలనుకుంటే ఎర్లీ అవర్స్లోనే చేయాలండి. మార్నింగ్ అవర్స్లో కానీ ఈవినింగ్ అవర్స్లో కానీ చేయండి. ఎండ ఉన్న టైంలో ఎటువంటి స్ప్రే చేయవద్దు. చేస్తే మొక్కలకి ఎఫెక్ట్ అవుతాయి, మొక్కలైతే పాడైపోతాయి. నెక్స్ట్ వాటరింగ్ విషయానికి వస్తే మనం ఎప్పుడైనా కానీ ప్రూనింగ్ చేసినప్పుడు కొత్తగా చిగుర్లు అనేది వచ్చేస్తుంటాయి, లేతగా చిన్నగా వస్తూ ఉంటాయి కదా. అప్పుడు మనం ఖచ్చితంగా కేర్ అనేది తీసుకోవాలండి. కేర్ తీసుకోకపోతే ఆ చిగుర్లు అనేది ఎండిపోతాయి. సో మనము గులాబీ మొక్కల్లో అంటే గులాబీ మొక్కలు కానీ మందార మొక్కలు కానీ మనము మట్టి తేమ ఉండేటట్లు చూసుకోవాలి. అంటే కంప్లీట్గా డ్రై అవ్వకూడదు, అట్లన్నీ మళ్ళీ మనకి తేమ అనేది ఎక్కువగా ఉండకూడదండి. తేమ ఎక్కువైనా ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు మనం తీసుకోవాలన్నమాట ఈ మొక్కలకి. అందరికీ ఈ గులాబీ మొక్కలు కానీ మందార మొక్కల్ని పెంచుకోవాలని ఆశ అయితే ఉంటుంది కదా. ఇవన్నీ కూడా ఇలాంటి చిన్న టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయండి. ఫ్లవర్ సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉంది. ఫ్లవర్ కూడా చాలా అందంగా బ్రైట్గా కూడా ఉంది కదా. ఇలాంటి టిప్స్ మనం ఫాలో అయితే మన మొక్కల నుంచి ఇంత అందమైన ఫ్లవర్స్ మనం తీసుకోవచ్చు. అలాగే ప్రతి మొక్కకి 6 నుంచి 7 అవర్స్ ఎండ తగిలేటట్లు మన మొక్కల్ని చూసుకోవాలండి. ఎండ తగిలే ప్లేస్లోనే మన మొక్కలను ఉంచాలి. ఎండ తగిలితేనే ఆ మొక్కలకి ఎటువంటి డిసీజెస్ అనేది రాకుండా హెల్తీగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ చలికాలంలో పెస్ట్ ఎక్కువగా వస్తుంటుందండి ఈ మొక్కలకి. ఈ నల్లపేను, మిల్లీ బగ్స్ అంటారు కదా, ఇలాంటివన్నీ కూడా మన మొక్కలకి చాలా అట్రాక్ట్ అవుతుంటాయి అన్నమాట. సో మన మొక్కలకి ఇది రాకముందే వారానికి ఒకసారి నీమ్ ఆయిల్ అనేది మనం స్ప్రే చేస్తూ ఉన్నాం అనుకోండి, మన మొక్కల్ని చాలా వరకు మనము సేవ్ చేసుకోవచ్చు. ఈ మిల్లీ బగ్స్ ఒక మొక్కకు వస్తే ఆటోమేటిక్గా పక్కనున్న మొక్కలన్నిటికీ స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. సో ఇవి వచ్చిన తర్వాత మనం కేర్ తీసుకునే కన్నా రాకముందే మనము వారానికి ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉంటే ఇలా చక్కగా మొక్క చూడండి ఎంత హెల్తీగా చాలా గ్రీనరీగా చిగురులు చూడండి లేతగా చాలా చక్కగా పెరుగుతుంది కదా. వారానికి ఒకసారి నేను ఇట్లా నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తూ ఉంటాను. అలాగే మజ్జిగలో ఇంగు వేసి కూడా నేను స్ప్రే చేస్తూ ఉంటాను. ఇలా మార్చి స్ప్రే చేస్తూ ఉంటానండి. ఒకే రకం ఇవ్వకూడదు, అవి వాటిలో కూడా అలవాటు పడిపోతాయని అంటూ ఉంటారు. ఇక్కడ చూడండి పచ్చిమిర్చి చూడండి ఎంత హెల్తీగా పెరుగుతుంది కదా. ఇప్పుడే చిగుర్లు వస్తున్నాయి, కాయలు కూడా స్టార్ట్ అయ్యింది. కాబట్టి పూత పిందె రాలిపోకుండా ఉండాలంటే మనము మజ్జిగలో ఇంగు వేసి స్ప్రే చేస్తూ ఉంటే ఇలా హెల్తీగా పెరుగుతాయండి మన మొక్కలు. ఒకవేళ మీ మొక్కల్లో పెస్ట్ అనేది ఎక్కువగా ఉంటే నీమ్ ఆయిల్ వారానికి 2 సార్లు స్ప్రే చేయొచ్చండి. ఎందుకంటే మనం ఆర్గానిక్ పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి 2 టైమ్స్ చేసిన ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే డైల్యూషన్ అనేది ఖచ్చితంగా మనం చూసుకోవాలి. అలాగే ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలండి. ఇవాళ నేను చూపించబోయే ఫర్టిలైజర్ ఏమంటే
ఇది ఎండబెట్టిన టీ పొడి అండి. దీన్నే టీ కంపోస్ట్ అంటారు. ఈ టీ కంపోస్ట్ని చాలా చక్కగా ఈజీగా మనము తయారు చేసుకోవచ్చండి. మనము టీ తయారు చేసుకున్న తర్వాత దీన్ని డస్ట్బిన్లో కానీ షింక్లో కానీ పడేయకుండా బాగా కడగాలి. ఎందుకంటే పాలు చక్కెర అనేది అందులో కలిసి ఉంటుంది కాబట్టి బాగా కడిగేసి ఎండకు అనేది బాగా ఎండబెట్టాలి. సో బాగా 3-4 డేస్ బాగా ఎండబెట్టిన తర్వాత మొక్కలకు అనేది మనం ఇచ్చుకోవాలి. డైరెక్ట్గా అలాగే మొక్కలకి ఇచ్చామనుకోండి ఫంగస్ అనేది ఫామ్ అయిపోయి మొక్కలు అయితే చనిపోతాయి. సో మనం ఈ టీ పొడిని ఎప్పటికప్పుడు బాగా ఎండబెట్టేసి స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మొక్కలకి ఎప్పుడు అవసరమైనప్పుడు మనం ఇచ్చుకోవచ్చు. ఇది ఎలా ఇవ్వాలంటే పాట్ సైజుని బట్టి అలాగే మొక్క ఏజ్ని బట్టి ఇవ్వాలండి. ఇక్కడ ఇది 10 ఇంచెస్ పాట్ కాబట్టి నేను అయితే ఒక 4 స్పూన్లు అయితే ఇచ్చేస్తున్నానండి. మొక్క కూడా చాలా పెద్దదే కాబట్టి 4 స్పూన్స్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ చూడండి ఎగ్ సెల్స్ బాగా ఎండబెట్టినవి ఇలా మొక్కలకి అయితే ఇచ్చేస్తూ ఉంటానండి. ఇది కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన మొక్కలకి కాల్షియం కూడా బాగా అందుతూ ఉంటుంది. సో పూల మొక్కలకి ఎసిడిక్ సాయిల్ అంటే చాలా ఇష్టము. చక్కగా అయితే పూలు అయితే పూస్తాయండి. ఇట్లా ఈ విధంగా మన మందార మొక్కలకి రోసెస్కి ఇట్లా ఫర్టిలైజర్స్ మనం ఇస్తున్నాం అనుకోండి చక్కగా పూలు అనేది మనం తీసుకోవచ్చు. ఈ టీ కంపోస్ట్ వేయడం వల్ల మొక్కలకి మంచి నైట్రోజన్ అనేది అందుతుంది. ఇక మట్టి అనేది కూడా బాగా సారవంతంగా తయారవుతుందండి. మట్టి బాగా అసిడిక్ నేచర్గా తయారవుతుంది. ఇలా కంటైనర్ సైజుని బట్టి 3-4 స్పూన్స్ వరకు ఇలా టీ కంపోస్ట్ వేస్తున్నాను. తర్వాత దానిపైన మట్టిని అయితే కప్పేస్తున్నానండి. సో టీ కంపోస్ట్ అయితే ఇచ్చేసాము, దానిపైన మట్టి అయితే కప్పేసాము. ఇప్పుడు వాటర్ పోయాలి. ఈ వాటర్ పోయకుండా మళ్ళీ మనము ఫర్టిలైజర్ అయితే ఇచ్చేద్దామండి. ఈ ఫర్టిలైజర్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ నేను బియ్యం కడిగిన నీళ్ళు తీసుకుంటున్నానండి. ఈ బియ్యం కడిగిన నీళ్ళు ఎప్పుడు నేను స్టోర్ చేసి పెడుతూ ఉంటాను. అలాగే ఆవు పిడకలండి. ఆవు పిడకలు అనేది బాగా మనకి 6 మంత్స్ బాగా డ్రై అయినవి తీసుకోవాలి. పచ్చివైతే తీసుకోకూడదు, మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. మీ ప్రాంతాల్లో ఈ ఆవు పిడకలు దొరకకపోతే మనకి పూజా సామాన్లు అమ్మే వాళ్ళు హోమాలకి సంబంధించినవన్నీ అమ్ముతూ ఉంటారండి. వాళ్ళ దగ్గర ఈ ఆవు పిడకలు కూడా ఉంటాయండి. అక్కడ చక్కగా మనం తెచ్చుకోవచ్చండి. మనకి ఈ బియ్యం కడిగిన నీళ్ళల్లో NPK చాలా రిచ్గా ఉంటుంది కాబట్టి మనము ఎలాంటి ఫర్టిలైజర్స్ తయారు చేసినా ఇలాంటి బియ్యం కడిగిన నీళ్ళల్లో చేస్తే ఎక్కువ రిజల్ట్స్ ఉంటుందండి. తర్వాత వేపపిండి తీసుకుంటున్నాను. ఈ వేపపిండిని మనము కలపడం వల్ల ఏమి యూజ్ అంటే మట్టిలో అనేక రకాల తెగుళ్ళు వస్తూ ఉంటాయండి. అవన్నీ కూడా అరికట్టడానికి మనము ఇలా ఫర్టిలైజర్స్లో కలిపేసి వేస్తున్నాము. అలాగే మనము మట్టి మిశ్రమం కలుపుకునేటప్పుడు కానీ ఈ వేపపిండిని కలిపేదాని వల్ల మనము అన్ని రకాల తెగుళ్ళ నుంచి మన మొక్కల్ని బాగా కాపాడుకోవచ్చు. సో మనము ఏ రకమైన ఫర్టిలైజర్స్ని తయారు చేసినా ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్లోనే తయారు చేసుకోవాలండి. ఇలా బాగా కలిపేస్తున్నాను ఎందుకంటే త్వరగా మనకి పర్మెంటెడ్ కావాలనే ఉద్దేశంతో ఇలా బాగా కలిపేస్తున్నానండి. తర్వాత మనము నీడలోనే పెట్టాలి, ఎండలో మాత్రం పెట్టకూడదు. మనము ఈ కంటైనర్స్కి ఖచ్చితంగా ఏదైనా క్లాత్ కానీ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ మూత కానీ పెట్టాలండి. ఎందుకంటే మనకి గ్యాసెస్ అనేది ఇందులో నుంచి రిలీజ్ అవుతుంటాయి. క్యాప్ పెట్టాలనుకుంటే కొద్దిగా గ్యాప్ పెట్టాలి, లేకపోతే పల్చ క్లాత్ అయినా మనము కట్టేయచ్చు. సో 3 రోజుల తర్వాత చూడండి ఎంత చక్కగా తయారైంది. ఫస్ట్ మనకు వైట్గా ఉండింది కదా, ఇప్పుడు 3 రోజుల తర్వాత చూడండి కలరే చూడండి చెప్పింది అంటే డార్క్ కలర్కి వచ్చేసింది. వైట్ నుంచి డార్క్ కలర్కి వచ్చింది. ఇప్పుడు మనము డైరెక్ట్గా అలాగే ఇవ్వకూడదండి, మళ్ళీ మనము డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇది ఒక గ్లాస్ ఇలా పైన ఒక గ్లాస్ తీసుకుంటున్నాను చూడండి. అంటే ఒక గ్లాస్ ఈ ఫర్టిలైజర్కి 10 గ్లాసెస్ వాటర్ని తీసుకొని డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తున్నాను. సో మనకి కంటైనర్లో ఇంకా పిడకలు అలాగే ఉన్నాయి కదండి, దాన్ని మనము అలాగే ఉంచేయకూడదు, పడేయకూడదు. సో అందులో మళ్ళీ మనము వాటర్ని వేసి 3 డేస్ ఉంచామనుకోండి మళ్ళీ మనకు పర్మెంటెడ్ అవుతుంది. మళ్ళీ మనము 1:10 రేషియోలో చేసేసి మొక్కలకి ఇచ్చేయచ్చు. ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనము బాగా డైల్యూట్ చేసి మన మొక్కలకి ఇవ్వాలండి. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువైనా కూడా మన మొక్కలకి చాలా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి డైల్యూషన్ అనేది చాలా ఎక్కువగా పల్చగా ఉండేటట్లు చూసుకోండి. ఇందులో మనకి నైట్రోజన్తో పాటు చాలా రకాల మినరల్స్ ఇందులో ఉన్నాయండి. అన్ని రకాల పూల మొక్కలకి, కాయగూరలకి, పళ్ళ మొక్కలకి అన్నిటికీ ఇవ్వచ్చండి. ఇదండి ఇవాళ వీడియో. ఇన్ఫర్మేషన్ ఉందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.